నీకు ఒక స్టేటస్ లేదు, ఓ కల్చర్ లేదు. నువ్వు వెదగవు, ఇంకొకటి ఎదగనివ్వవు. అవునులే, పని మనిషి పాలు తాగి పెరిగిన వాడికి తక్కువ బుద్ధులు కాక గొప్ప బుద్ధులు ఎలా వస్తాయి? సార్, ఇవన్నీ నా మెరిట్ సర్టిఫికేట్ సార్. ఐ సీ. ఆర్చరీలో నేషనల్ స్పోర్ట్స్ అథారిటీ వారి మెరిట్ సర్టిఫికేట్ సార్. ఇది నేను ట్రైబల్ నన్ని క్యాస్ట్ సర్టిఫికేట్ సార్. ఫీజు అమౌంట్ ఏది? నేను ఫీజు కట్టనక్కర్లేదు సార్. ఫ్రీ ఎడ్యుకేషన్ కోసం గవర్నమెంట్ ఇచ్చిన స్కాలర్షిప్ సర్టిఫికేట్ ఆ ఫైల్లోనే ఉంది సార్. ఓ, ఫ్రీ ఎడ్యుకేషనా? ఓసీలో డాక్టర్ అయిపోదామనే? ఫీజు కట్టి చేరే స్టూడెంట్స్ అయితే మనీలో కమిషన్ ఇస్తారు. నువ్వు ఫ్రీ స్టూడెంట్ కదా, ఏమిస్తావు? నేను ఏమీ ఇచ్చుకోలేను సార్. మేము చాలా పూర్ సార్. నీ మీద సింపతితో ఓ సజెషన్ ఇస్తున్నాను. నువ్వు ఈ రోజు నైటు లాడ్జిలో 402 4/7లో నువ్వు నాతో కంపెనీ ఇస్తే నీకు సీట్ ఇవ్వడమే కాదు, 4 years ఎడ్యుకేషన్ లో ఈ ప్రొఫెసర్ యొక్క కోఆపరేషన్ నీకు ఉంటుంది, నీ కోఆపరేషన్ నాకు ఉంటుంది. ఏ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు? కల్చర్ లేదు. నా మెడిసిన్ సీట్ ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు. ఇచ్చేయండి, నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చేయండి. ఏమ్మా, సర్టిఫికెట్స్ ఏవి? టైం అవుతుంది. నా సర్టిఫికేట్స్ నాకు ఇచ్చేయండి. చూడు, నీ సర్టిఫికెట్స్ నువ్వు గ్యాదర్ చేయడానికి నీకు 4 months పడుతుంది. అంతలోగా ఈ అడ్మిషన్స్ అయిపోతాయి. మేము అడిగిన ట్రీట్ ఇస్తేనే నీకు సీట్ ఇస్తాం, లేకపోతే గెట్ లాస్ట్. ప్రొఫెసర్ సార్, ప్లీజ్ సార్, మీ అమ్మాయిని అనుకుని హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. అది చాలా కష్టం. నువ్వు నీ సైడో మా సైడో నువ్వే డిసైడ్ చేసుకో. హలో, హాయ్, రండి సార్, రండి. సారీ సారీ సారీ, ఎనీ డిస్టర్బెన్స్? నో సార్, నాట్ ఎట్ ఆల్. ఏంటి ఏసీ రూమ్ లో కూడా ఎంత వేడిగా ఉంది? ఇంటర్వ్యూలో ప్రశ్నలు వేడిగా ఉన్నాయా? పాపం సమాధానాలు వేడిగా ఉన్నాయా? ఏమీ లేదు బాబు. ఏమీ లేదా? ఉంది బాబు, ఉంది. యాంబిషన్ ఎక్కువ, ఎడ్యుకేషన్ తక్కువ. ఒక్క సర్టిఫికెట్ లేకుండా ఫ్రీ సీట్ కావాలంటూ ఊపుకుంటూ వచ్చిందండి. కాదు సార్, నా సర్టిఫికేట్స్ అన్ని తీసుకుని వాళ్ళతో నన్ను స్పెండ్ చేయమని మిస్బిహేవ్ చేస్తున్నారు సార్. నువ్వు అది కాదు బాబు, తను ఏం జరిగిందో ఆగండి. ఎవరితో ఎలా డీల్ చేయాలో తెలియపోతే ఎలా? నేను డీల్ చేస్తాను కదా. చూడు, ఎంత ఫేమస్ ఇన్స్టిట్యూట్ మాది, ఎంత గ్రేట్ లెక్చరర్స్ వీళ్ళు. వీళ్ళ మీద ఇంత రఫ్ వర్డ్స్ త్రో చేస్తావా? దిస్ ఇస్ వెరీ బ్యాడ్. నీ సంగతి నేను తెలుస్తాను. నువ్వు బయటికి వెళ్ళి వెయిట్ చేయి, వెళ్ళు. బాబు, నిజమేంటో అబద్ధమేంటో మీకు తెలుసని నాకు అర్థమైంది. దయచేసి ఈ విషయం మాత్రం మీ అన్నయ్య గారికి చేరకుండా చూడండి. సార్ 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 నిజమేంటో అబద్ధమేంటో మనకు తెలిసినా మర్చిపోదాం. కానీ అన్నయ్య వరకు నా విషయం కూడా వెళ్ళకుండా చూడండి సార్. మీకు విషయం ఉందా? మీది విషయమే, నాది విషమించిన విషయం. అయ్య బాబోయ్, రాత్రి నా జిమ్ముకి ఒక లపక్ జపా జాంగ్రీ లాంటి ఫిగర్ వచ్చింది. వచ్చి నా భుజం మీద చేసి మెడిసిన్ చదివి డాక్టర్ జాంగ్రీ ఎంబీబీఎస్ అవటం నా గోల్ అని. హోల్ మెడికల్ కాలేజీ మందే కదా, సీట్ ఇచ్చేయొచ్చులే అని లైట్ ఆర్పేశారా? సీట్ ఇచ్చి కమిట్ అవ్వాల్సింది, ఇవ్వక ముందే కమిట్ అయ్యాను. హతవిధి, ఇప్పుడు ఇచ్చి తీరాల్సిందే. కాలేజీ మంది అయినప్పుడు ముందు కమిట్ అయితేనేంటి, వెనక్ కమిట్ అయితేనేంటి బాబు? కాలేజీలో సీట్లన్నీ హౌస్ఫుల్ అయినా ఎక్స్ట్రా సీట్ వేసి కూర్చోబెడతాం. రమ్మను బాబు. హాయ్, నువ్వు ఒకసారి మన మెడికల్ అడ్మిషన్ సెక్షన్ కి వచ్చాయి. ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి బాబు? అమ్మాయి దగ్గర మంచి మార్క్స్ గానీ, ఫీజు ఎగ్జామ్షన్ సర్టిఫికేట్స్ గానీ, మెరిట్ సర్టిఫికేట్స్ గానీ వేవీ లేవు. జస్ట్ క్వైట్ ఎంటీ. అవన్నీ ఎందుకు బాబు? ఆ ట్రైబల్ అమ్మాయి దగ్గర సర్టిఫికేట్స్ అన్ని మేమే నొక్కేశాం. గ్రాఫిక్స్ లో పేరు మార్చేస్తాం, ఆ అమ్మాయి ఫోటో మారుస్తాం. ఈ ఫైలు ఆ అమ్మాయి రాగానే ఆ అమ్మాయి చేతిలో పెట్టండి. అరే, ఇలాంటి ఫెసిలిటీ కూడా ఉందా? హాయ్ రాజేష్. హాయ్, వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అమ్మాయి ఇక్కడికి వచ్చింది ఏంటి? ఎవ్రీథింగ్ రెడీ, ఫైల్ చేతిలోకి వచ్చేసింది. ఫైలా? రాత్రి జరిగిందంతా చెప్పాను. లైట్ ఆన్, లైట్ ఆఫ్, లైట్ ఆన్, లైట్ ఆఫ్, లైట్ ఆన్, లైట్ ఆఫ్. ఆయనే మా ప్రొఫెసర్. ఆయన బెస్ట్ ప్రొఫెసర్ ఆఫ్ ఇండియా. కాదు, మా డాడీ. డాడీ? అరే రే రే, లైట్ ఆఫ్ లైట్ ఆన్ గురించి చెప్పేశానే. ఏంటి లైట్ ఆఫ్ లైట్ ఆన్? అది అదే. నువ్వు చెప్పింది ఈ అమ్మాయి గురించా? అవునండి. తన గురించా? జరిగింది తుడిచేయగలవా? ఏంటి ఏంటి డాడీ? నిన్ను నీ కూతురు కాబట్టి చెయ్యెత్తావు, ఇంకో ఆడపిల్ల అయితే చెయ్యి పట్టుకునేవాడివిగా. సారీ రీటా, నీ కూతుర్ని మాట వరుసకున్నందుకే ఎంత గించుకుంటున్నావే. నీ కూతురు లాంటిది, నీ స్టూడెంట్ని నీ పక్కలోకి రమ్మన్నావే, అది నీకు నీచం అనిపించట్లా? నువ్వెందుకురా తలదించుకుంటున్నావు? నీలాంటి వాడిని ప్రొఫెసర్ అని పిలిచినందుకు ఈ కాలేజెస్ మొత్తం తలదించుకోవాలి. అమ్మా నాన్న దేవుడి కంటే గురువే గొప్పవాడని పూజిస్తారు. కానీ మీలాంటి వాళ్ళు సరస్వతీ దేవాలయం లాంటి అడ్మిషన్ సెంటర్ ని
అక్రమ సంబంధాల లాడ్జ్ రిసెప్షన్ లా తయారు చేస్తున్నారు. ఇక నుంచి ఇలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పుడు మీ చెప్పులు బయట వదిలి రావద్దు. ఎందుకంటే వీళ్ళని చేత్తో కొడితే చాలదు గనుక. ఫ్రస్ట్రేటింగ్. నా లైఫ్ మీద నాకు ఇరిటేషన్ వస్తుంది. ఎస్, ఇట్ ఇస్ క్లోజ్డ్. ఈ కాలేజ్ ప్రమోట్ చేయడం కోసం కొన్ని కోట్లు కుమ్మరించాను. జస్ట్ 1 year కోట్లు వస్తాయి. అలాంటి లాభాలు లాభాల కోసమే అయితే చేయటానికి సిగ్గులేని వ్యాపారాలు చాలా ఉన్నాయి. అక్కడ ఎడ్యుకేషన్ పేరుతో చాలా నీచమైన డ్రామాలు జరుగుతున్నాయి. వ్యాపారం మనకి ఎన్నో జరుగుతాయి. ఏంటో చెప్తావు పెద్ద. జరుగుతున్నాయి కాబట్టే మోయించాం. కాదా రాజేషు? మీ ఇద్దరు ఇలా గట్టి గట్టిగా అరుచుకుంటుంటే బయట అందరూ ఇంట్లో అన్నదమ్ములు ఇద్దరు ఆస్తి కోసం పోట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారు. ఏమంటారండి? ఎస్, కదా? బాగా గుర్తు చేసావు. ఓకే, నీకు పెట్టిన ఖర్చులు పోను, నీ వాటా ఆస్తి మొత్తం రాసిస్తాను. ఈ ఇంట్లోంచి పో. గెట్ లాస్ట్. కావాలంటే నా వాటానే నీకు డొనేషన్ కింద పడేస్తాను. ఆ యద వ్యాపారాలు ఆపే. నేను ఒక క్షణం కూడా భరించలేను. ఊరుకోయ్యా, నువ్వు ఏంటి ఊరుకోయ్యా. వీడు? తప్పును సమర్థించుకోవడానికి వాటాలు పంచుతున్నాడు. పొలకయ్యా, పొలకు ఏంటిది? పైన పెద్ద ఆయన ఉన్నాడు కదా. అమ్మా, నువ్వైనా చెప్పకూడదా? కదా? నువ్వు ఊరుకో. నీకు ఒక స్టేటస్ లేదు, ఓ కల్చర్ లేదు. నువ్వు వెదగవు, ఇంకొకటి ఎదగనివ్వవు. అవునులే, పని మనిషి పాలు తాగి పెరిగిన వాడికి తక్కువ బుద్ధులు కాక గొప్ప బుద్ధులు ఎలా వస్తాయి? ఏయ్, పోరా, పంచిస్తానంటే వద్దంటావేట్రా? పంచుకుని పోరా పో. బాబు, ఈడి అన్ని తక్కువ బుద్ధులే బాబు. ఎక్కడ తప్పు జరిగినా ఎదురెళ్తాడు. ఏ ఎదవలకి తలొంచడు. గోండాగాళ్ల పీక పట్టడమే గాని ఆళ్ల కాళ్ళు పట్టడం తెలీదు. వెనకాల తాళాలేయలేడు. ఎదర అందరిలాగా మూటలు కట్టలేడు. నీతిగా బతుకుతాడు కాబట్టే ఉద్యోగం లేదు. సత్యమే చెప్తాడు కాబట్టి సద్యోగం లేదు. వీడికి తక్కువ బుద్ధులు, తప్పుడు బుద్ధులు ఎందుకు వచ్చినాయో తెలుసా బాబు? ఈ పనిదాని పాలు తాగబట్టే వచ్చినాయి బాబు. క్షమించండి. ఏయ్, ఏంటి మాట్లాడుతున్నావు? మెడబెట్టి బయటికి గెంటుతాను. జగన్, ఏమిటా నువ్వు మాట్లాడేది? తల్లి లేని మిమ్మల్ని తల్లిలా పెంచింది. పెద్దంతరం లేకుండా హద్దు మీరు మాట్లాడతావా? ఈ ఆస్తి మీ నాన్న స్వార్జితం. దీని మీద పౌరా పటాన్ని నాకుంది. నువ్వుండ్రా. ఈ ఆస్తి పంచుకోవడానికి నువ్వెవరు? అయితే మా ఇద్దరికి మీరే పంచండి. పంచాల్సి వస్తే ఇద్దరికి కాదు, ముగ్గురికి పంచాలి. ముగ్గురికి? మూడో వాళ్ళు ఎవరు? మీకంటే ముందు పుట్టిన మీ అక్క. ఏంటి కొత్త కాశీ మజిలీ కథ చెప్తున్నారు? ఇది కథ కాదు, మీ రక్తానికి తోబుట్టువుగా పుట్టిన నిజం. ఈ ఇంటి పరువు చుట్టూ అల్లుకున్న బాధ్యత. మీ అమ్మని చేసుకోకముందు మీ నాన్నకు మరొక ఆవిడతో సంబంధం ఉండేది. పెద్దవాళ్లకు పరువుకు భయపడి గర్భవతిగా ఉన్న ఆమెను అనాథగా వదిలేశాడు. మీరు పుట్టాకే అన్నయ్య ఈ విషయం నాతో చెప్పాడు. నేను వెళ్ళి ఆరా తీస్తే ఆమెకు ఆడపిల్ల పుట్టిందని, తల్లి బిడ్డలు ఎక్కడికెళ్లారో తెలియదని చెప్పారు. అప్పటి నుంచి అన్నయ్య నేను ఆమె కోసం చాలా చోట్ల వెతికాం, కానీ కనిపించలేదు. ఆఖరి క్షణంలో తన ఆస్తిని తొలిబిడ్డతో సహా మీకు 3 భాగాలుగా రాసి పౌరాపటాన్ని నాకిచ్చాడు. ఆమెను వెతికి ఈ ఇంటికి తీసుకురావటం మనందరి బాధ్యత. ఇంతవరకు ఈ నిజాన్ని మాకెందుకు చెప్పలేదు? ఈ నిజాన్ని అర్థం చేసుకునేటంతగా మీరు ఎదగలేదు కాబట్టి. ఈ కురుక్షేత్రంలో ఇంకొక పాత్ర రావటం అవసరమా? ఈ కుటుంబం తల ఎత్తుకుని బ్రతకాలంటే అవసరమే. తెలుగువన్ రమ్మంది తెలుగువన్.